So next discussion is converging and diverging behavior of lenses. Converging, diverging behavior of lenses అంటే యాక్చువల్గా లెన్స్ని దేంతో ప్రిపేర్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లెన్సెస్ ఇస్ వాట్ జనరల్గా మనం డిస్కస్ చేసే లెన్సెస్ అంటే ఏదైనా మెటీరియల్ గ్లాస్, ఓకే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ద గ్లాస్. తర్వాత లెన్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? జనరల్గా మనం ఎయిర్లో యూజ్ చేస్తాం. ఎయిర్లో అంటే ఎయిర్ అనేది రేర్ మీడియం అండ్ లెన్స్ గ్లాస్ అనేది డెన్సార్ మీడియం. ఈ రెండు తీసుకుందాం ఫస్ట్ మనం. ఓకే, సో ఫస్ట్ కాన్వర్జింగ్ లెన్సెస్, కాన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ బిహేవియర్ ఆఫ్ లెన్సెస్లో నేను లెన్స్ తీసుకొని ఎయిర్లో పెట్టినప్పుడు సో ఈజ్ ఇట్ కాన్వర్జింగ్ ఆర్ డైవర్జింగ్, దెన్ హౌ షుడ్ ఐ చెక్ దిస్ వన్? ఫస్ట్ దానికి ఒకటే ఒక కండిషన్ గుర్తుంచుకోండి, ద రేస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే మనము రే ఆప్టిక్స్లో, సో ఈ ఆప్టిక్స్ అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేస్తే ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఉన్నట్టు. ఓకే, సో ప్యారలల్గా నేను ఇన్ఫినైట్ నుంచి అంటే ప్యారలల్గా లైట్ రేస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అవి కాన్వర్జ్ అవుతాయి. దే విల్ బి ఇంటర్సెక్టింగ్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ కాన్వర్జింగ్ పాయింట్. వేర్ దే ఆర్ మీటింగ్, దట్ ఈస్ ద కాన్వర్జింగ్ పాయింట్. సో మూవింగ్ అవే మీన్స్ వాట్? ఇట్స్ ఎ డైవర్జింగ్ పాయింట్. ద పాయింట్ వేర్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్, దట్ ఈస్ కాల్డ్ వాట్? ఫోకస్. ఇది మనకు తెలిసిన విషయమే. ఓకే, సో లెట్ us see one by one. So converging and diverging behavior of lenses. So converging behavior of lenses లో ఫస్ట్ పాయింట్ generally, okay, in general, so generally lenses సార్ వేరే మెటీరియల్ అంటే ఉండొచ్చు, కానీ మనకి లెన్సెస్లో గ్లాస్ అండ్ ఎయిర్ కాంబినేషన్ తీసుకుంటాం. ఫర్దర్ మన అప్లికేషన్స్లో లెన్స్ ఇస్ డ్రాప్డ్ ఇన్ ద వాటర్ అంటాం. ఓకే, లెన్స్ ఇస్ కోటెడ్ అంటాం. దట్స్ ద అప్లికేషన్స్. బట్ basic thing is what? Generally lenses are made up of glass. Okay, so generally lenses are made up of glass. Okay, so glass refractive index anta mu is equals to 1.5. okay, next one, and they can be used, air. Okay, air refractive index enta 1. okay, so now glass is a denser medium, correct? Now so it's a glass is a denser medium, the denser medium. Air is a rarer medium. So denser medium, next one enti rarer medium. okay, so first one నేను అంటే కాన్వర్జింగ్ గా డైవర్జింగ్ అంటే తెలుసుకోవాలి. ఫస్ట్ కేస్, వెరీ ఫస్ట్ వన్, నేను కాన్వెక్స్ లెన్స్ డ్రా చేసుకున్నాను. దిస్ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్ టేకెన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ద రేస్ ఆర్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇఫ్ ద రేస్ ఆర్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, దే ఆర్ కాన్వర్జింగ్ ఎట్ ఏ పాయింట్. దే ఆర్ కాన్వర్జింగ్ ఏ పాయింట్. ఓకే, సో దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏ పాయింట్. ఎస్, సో this is called converging point. Idi the point where they are intersecting, that is called what? Focus. Okay, if the focus is on the principal axis is called principal focus. ante kada. So idi lens. So din refractive indices, idi chuttunnadi endi medium, ikkada medium rendu same unnavi. Adi carefully gurtunchukondi. Left and right side media are same. Different medium kuda pettochu, appudu nature change ayipotadi. Okay, so nenu డెన్సార్ లెన్స్ అనేది డెన్సార్ మీడియం. డెన్సార్ మీడియంని రేరార్ మీడియంలో పెట్టినప్పుడు మాత్రం కాన్వెక్స్ లెన్స్ ఏమైంది? కాన్వర్జింగ్ అయింది. ఓకే, సో సేమ్ సిచ్యువేషన్ నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఇప్పుడే ఇదే డెన్సార్ మీడియం అంటే ఇదేంటి? డెన్సార్ మీడియం. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ద అనదర్ మీడియం విచ్ ఈస్ డెన్సార్, దిస్ యాక్ట్స్ యాజ్ ఎ రేరార్. అప్పుడు ఏమవుతుంది? డైవర్జింగ్ అవుతుంది. ఓకే, సో దట్స్ వాట్ నేచర్ విల్ బి డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద మీడియం. ఓకే, సో వెరీ ఫస్ట్ వన్, ఈ కాన్వెక్స్ లెన్స్ కి నేనేం చేసిన ఫస్ట్ నాకు కాన్వర్జింగా డైవర్జింగా, దెన్ హౌ షుడ్ ఐ నో దిస్ వన్? కాన్వర్జింగ్ డైవర్జింగ్ అంటే ద రేస్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏమైంది? అవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఓకే, ఇట్స్ ఏ కాన్వర్జింగ్. సార్ మీరు ఈ ఒక లెన్స్ తీసుకున్నారు, ఇంకొక లెన్స్ తీసుకుంటారా, ప్లేనో కాన్వెక్స్ తీసుకుంటారా? తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఏదైనా. సో ప్రిన్సిపల్ యాక్సిస్ ఫస్ట్ డ్రా చేయండి, దీనికి ప్యారలల్ గా యాక్సిస్ డ్రా చేయండి. ఓకే, ప్యారలల్
this rays, and they will be meeting or intersecting at a point. Okay, they will be intersecting at a point. It's called focus. Okay, the focus. So like ఏది తీసుకున్నా కానీ ఈ వీటికి ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ అనేది అగైన్ ఐమ్ రిపీటింగ్ ద స్టేట్మెంట్, కేర్ఫుల్లీ లిసన్. కాన్వెక్స్ లెన్స్ ఎయిర్ మీడియంలో పెట్టినప్పుడు మాత్రమే. కాన్వెక్స్ లెన్స్ అనేది డెన్సార్ మీడియం. ఓకేనా, ఎయిర్ అండ్ డెన్సార్ అంటే ఎయిర్ అండ్ గ్లాస్ రెండు కంపేర్ చేస్తే, సో కాన్వెక్స్ లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5, ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అంటే 1.5 ఉన్నది డెన్సార్ అవుతుంది, 1 ఉన్నది రేరార్ అవుతుంది. సో ఈ డెన్సార్ని రేరార్లో పెట్టినప్పుడు మాత్రమే అప్పుడు కాన్వర్జింగ్ అవుతుంది. ఓకే, ఇట్స్ వాట్ కాన్వర్జింగ్. సో మరి ఇంకొక మీడియంలో పెట్టినప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఫస్ట్ వన్ ఏం చెప్పాను నేను, ఇది కాన్వెక్స్ లెన్స్ చెప్పాను. అదే కాన్కేవ్ లెన్స్ చూడండి. సో వెన్ యూ టేక్ అబౌట్ కాన్కేవ్ లెన్స్, ఇది కాన్కేవ్ తీసుకున్నా. ఓకేనా, కాన్కేవ్ లెన్స్. ఓకే, సో సేమ్ ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసిన. ఓకే, అగైన్ సేమ్ దిస్ వన్ ఇస్ దట్ what do you say, the rays are parallel to the principal axis. Okay, so rays are parallel to the principal axis. Then what happens, these gets deviated. Okay na, so it's what changing from medium to medium, so the gets deviate out there. Okay? So it's what like, so they are extending to meet at a point. Even ఇట్లా ఇక్కడ వచ్చి కలిసి చూడండి, కరెక్ట్ డ్రా చేసుకోండి. సో ఇట్లా వచ్చి మీట్ అయినాయి. దిస్ ఈస్ కాల్డ్ ఫోకస్. ఇప్పుడు ఈ రేస్ చెప్పండి, ఈ రేస్ వాట్ ఎవర్ ద రేస్ అంటే ఇక్కడ ఏం జరిగింది, ప్యారలల్గా వచ్చిన రేసు డైవర్జ్ అయినాయా కాన్వర్జ్ అయినాయా అంటే ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయా దూరం పోయినాయా అంటే దూరం వెళ్ళిపోతున్నాయి అంటే దట్ ఈస్ వాట్ డైవర్జింగ్. ఇట్ ఈస్ ఎ కాన్వర్జింగ్, దిస్ ఈస్ కాన్వర్జింగ్. ఓకే, సో ఇట్స్ ఎ కాన్వర్జింగ్. దిస్ వన్ ఈస్ వాట్ డైవర్జింగ్, ఇట్స్ ఎ డైవర్జింగ్ లెన్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏదైనా ఇదే సేమ్ మళ్ళా కాన్కేవ్ పార్ట్ తీసుకున్నారంటే, సో లైక్ దిస్ ఇట్స్ అ కాన్కేవ్ taken is the principal axis, the rays are parallel. Okay, so it's what like this, these are the rays are parallel. Only same the thing. Okay, so ikkada ivi enti they will be a point ante extend chesina. Okay, ఇది దీనికి ఒక ఫోకస్ ఫామ్ అయింది. దీన్ని బట్టి నీకు ఒక పాయింట్ చెప్పాలి ఏంటి, ఈ ఫోకస్ ఎక్కడ ఏ ఫోకస్ దగ్గర అయితే రేస్ రియల్గా మీట్ అవుతున్నాయో అది రియల్ ఫోకస్ అంటాం. ఇక్కడ రియల్గా మీట్ కావట్లేదు, ఎక్స్టెండెడ్ పాయింట్ ఇది అంటే ఇది వర్చువల్ ఫోకస్ అవుతుంది. ఇది డైవర్జింగ్ లెన్స్ ఏంటి, ఎయిర్ మీడియంలో పెట్టినప్పుడు మాత్రము. సో కాన్వెక్స్ లెన్స్ను ఎయిర్ మీడియంలో పెట్టినప్పుడు ఇట్ యాక్ట్స్ లైక్ ఏ కాన్వర్జింగ్ లెన్స్, అండ్ కాన్కేవ్ లెన్స్ను ఎయిర్ మీడియంలో పెట్టినప్పుడు సో ఇట్ యాక్ట్స్ లైక్ ఏ డైవర్జింగ్ లెన్స్. కాన్వర్జింగ్ లెన్స్కి వచ్చేసి ఫోకస్ ఏమో రియల్ ఫోకస్ ఉంటుంది, దీనికేమో వర్చువల్ ఫోకస్ ఉంటుంది. సో ఇట్స్ ఎ రియల్ ఫోకస్ అంటే వేర్ యాక్చువల్లీ ద రేస్ ఆర్ మీటింగ్ ఎట్ ద పాయింట్. ఓకే, సో ఇది వచ్చేసి కాన్కేవ్ అంటే వర్చువల్ ఫోకస్. దిస్ ఈస్ వర్చువల్ ఫోకస్. ఓకే, సో ఇట్స్ లైక్ కాన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ బిహేవియర్. ఇప్పుడు సేమ్ ఈ లెన్సెస్ను ఎయిర్లో పెడతా అంటే సమ్ అదర్ మీడియం, నేను ఎయిర్లో పెట్టాను, ఇప్పుడు నెక్స్ట్ మీడియం తీసుకుంటాను నేను. ఓకేనా, సో ఇఫ్ ఐ ప్లేస్ ఇన్ అనదర్ మీడియం దెన్ వాట్ హ్యాపెన్స్. సో వాట్ ద పాయింట్స్ వీ కవర్డ్, ఫస్ట్ వన్ ఈస్ when convex lens is placed air medium. Okay, acts like what? Converging lens. So same thing, when concave lens is placed in a air medium, it acts like a diverging lens. Same. Next, convex lens ni అనదర్ మీడియం అంటే డెన్సార్ మీడియంలో పెట్టాను.
comparatively with the lens medium refractive index. So more refracting index ఉన్న medium తో పెట్టాను. అప్పుడు ఏమవుతుంది? ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. when convex lens is placed in denser medium, it's placed in a denser medium. Okay, so denser medium. So convex lens is placed in a denser medium. Okay, this then what takes place here? Diverging lens. It acts like diverging lens. Say diverging lens. అదే సేమ్ నెక్స్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా? సో కాన్వర్జింగ్ లెన్స్, నెక్స్ట్ వన్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్, నెక్స్ట్ వన్ ఏంది? కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ని ప్లేస్డ్ ఇన్ డెన్సార్ మీడియం, ఎయిర్ మీడియం కాకుండా అదర్ మీడియం విచ్ ఇస్ మోర్ దాన్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్. ఓకే, సో ఇట్ యాక్ట్స్ లైక్ వాట్? సే కాన్వర్జింగ్ లెన్స్. ఓకే, యాక్ట్స్ లైక్ ఏ కాన్వర్జింగ్ లెన్స్. ఇంకొకటి, మనము లెన్సెస్ ఏదైనా ఒక లెన్స్కి అది కాన్వర్జింగా డైవర్జింగా అంటే మనకున్న ఒకటే ఒక ప్రిన్సిపల్. ఏంటది? ద రేస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఇన్ఫినిటీ. Rays are drawn parallel to the principal axis, and that's the first thing. And next most important thing is here, so two sides, the media of the lens. ఇప్పుడు లెన్స్ డ్రా చేసిన లెన్స్కి నేను కాన్వర్జింగ్గా డైవర్జింగ్గా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఐ షుడ్ టేక్ కేర్ అబౌట్ దట్ లెన్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఐదర్ సైడ్స్ ఆఫ్ ద లెన్స్ మీడియం అనేది సేమ్ ఉండాలి. అప్పుడే మనం డిసైడ్ చేయగలం. ఓకే, సో the medium either sides of lens should be same, then only we can decide. ఇంకో పాయింట్ ఏం చెప్తాను చెప్పండి? రేస్ షుడ్ బి parallel. ఓకే, to find or to decide, okay, to find the nature of lens. So ఏం చేయాలి? rays must be drawn parallel to the principal axis. ఇది కేస్. సో జాగ్రత్త చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. మనకేంటంటే పేపర్ సెట్టింగ్లో స్టూడెంట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు, ఓకే, ఏ ఏరియాలో కన్ఫ్యూజ్ అవుతాడు. సో దెన్ ద పేపర్ సెటర్ థింక్స్ లైక్ దట్. ఓకే, సో దెన్ వాట్? వెన్ కాన్వెక్స్ లెన్స్ ఇస్ ప్లేస్డ్ ఆర్ కాన్కేవ్ లెన్స్ ఇస్ ప్లేస్డ్ ఇన్ అ రేరార్ మీడియం అంటే ఎయిర్ మీడియం, కాన్వెక్స్ ఏమో కాన్వర్జింగ్, నెక్స్ట్ వన్ కాన్కేవ్ ఏమో డైవర్జింగ్ లెన్స్. ఓకే, సో ఇది నో ప్రాబ్లం. అయితే కాన్కేవ్ లెన్స్ని డెన్సార్ మీడియంలో పెట్టినప్పుడు వాటి నేచర్స్ అనేటివి ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, దే విల్ బి ఇంటర్చేంజ్. దాని తర్వాత నువ్వు దాని నేచర్ ఫైండ్ అవుట్ చేయాలంటే లైన్స్ షుడ్ బి ద లైట్ రేస్ షుడ్ బి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, అదొకటి. తర్వాత మీడియం అని ఐదర్ సైడ్స్, లెఫ్ట్ సైడ్ ఎయిర్ ఉందనుకోండి రైట్ సైడ్ ఎయిర్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ డెన్సర్ ఉందనుకోండి రైట్ సైడ్ డెన్సర్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ రేరార్ రైట్ సైడ్ డెన్సర్ ఉందనుకో దాట్ విల్ బి డిఫరెంట్. వీ హ్యావ్ టు గో ఫర్ ద lens makers formula, that's a different completely. Okay, so ఇది general method for the calculation about nature of lenses.